గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి. ఎవ్రీ ఇయర్ మా కమ్యూనిటీలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. సో ఈ ఇయర్ కూడా గ్రాండ్గా అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్లో శ్రీరామనవమి సెలబ్రేషన్ జరుపుకుంటే ఎప్పుడైనా చూసారా? సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మా కమ్యూనిటీలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ 2 days జరుగుతున్నాయి. ఫస్ట్ రోజు వచ్చేసేమో దేవతామూర్తుల శాస్త్రోక్త శుద్ధి అండ్ మంగళ స్నానాలు, మెహందీ సంబరాలు అండ్ కల్చరల్ యాక్టివిటీస్. అండ్ రెండో రోజు వచ్చేసి సీతారాముల కళ్యాణం, అన్నప్రసాదం. అండ్ ఇంకొకరు ఏంటంటే పద్మశ్రీ గ్రహీత అయిన శ్రీ గర్గపాటి గారు వస్తున్నారు. దాని తర్వాత పల్లకి సేవ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. భజనలు, పాటలు, పిల్లలు డ్యాన్స్. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో ఈ పాటలతో అపార్ట్మెంట్లు అంతా భక్తిమయంగా మారిపోయారు. పిల్లలందరూ వచ్చేసి రామ, సీత, లక్ష్మణ పాత్ర వాళ్ళ పాత్రలో తయారై అందరినీ ఆకట్టుకుంటున్నారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి సెకండ్ డే మార్నింగ్ సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ టెంపుల్లో నుంచి సీతారాముల విగ్రహాన్ని అయితే అక్కడికి తీసుకెళ్తున్నారు. అక్కడైతే స్టేజ్ అయితే ఉంటుంది. స్టేజ్ పైన అరేంజ్మెంట్ అనేది ఆల్రెడీ చేసేసారు. మేము కూడా మార్నింగ్ లేచి ఇల్లు, పూజ రూమ్ క్లీన్ చేసుకొని సీతారాముల ఫొటోస్కి అయితే పసుపు, కుంకుమ, పుల్లతో అలంకరించాము. దాని తర్వాత దీపారాధన చేసి రాముడికి తులసి ఆకులు, పండ్లు సమర్పించి వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టాము. మేమైతే కిందికి వెళ్తున్నాము. సో కింద అయితే అరేంజ్మెంట్ అయితే చేసేసారు. డెకరేషన్స్ అండ్ టెంట్స్ ఆల్రెడీ వేసేసారంట. సో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. సో మేమందరం కలిసి ఒక కుటుంబంలో ఈ పండుగను ఎలా ఎంజాయ్ చేస్తానో ఈ వీడియోలో మాత్రం ఎండ్ వరకు చూడండి. జై శ్రీరామ్. కూడా చెప్పండమ్మా. మహ్యం సహకుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మహాజనాన్.
గిన్నెలు తోమడం మానేసి అమ్మగారిని అది మానేస్తుంది మనకు గమనించండి. అది మొత్తం తొలిచేసుకుంది. ఓకే, నీటిలో మొత్తం తీసాడు, నీటిలో మొత్తం తీసాడు, ఎందుకంటే అమ్మగారు స్టోరీ చెప్తాం. అమ్మగారు ఏదో ఆ మాటలు విని ఆవిడ ఫోటో ఎత్తే అయ్యగారిని ఎత్తే మళ్ళీ గంట సేపు ఈ స్టోరీ విన్నాక ఈ పేరుకి ఏం చేస్తుంది తెలుసా? మా కౌశల్యకి దుఃఖం వచ్చి రాముడికి చెప్పింది. రాముడి విచిత్రమైన సమాచారం. మనకి రామాయణంలో ఒక స్పష్టమైన సమాచారం. రాముడు మొదటి బాణం ఎవరి మీద వేసాడండి? ఎవరైనా ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ ఉంటే మీరు మొదటి సెకండ్ సాంగ్